అనగనగా ఒక అడవిలో ముసలి కొంగ ఒకటి ఉండేది. కష్టపడకుండా తిండిని సంపాదించుకోవాలని అది అనుకునేది. దాని నివాసానికి కొంత దూరంలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులోని చేపలు ఎంతో సంతోషంగా జీవించేవి. వాటితో పాటు ఒక తెలివైన పీత కూడా ఉండేది. ఒకరోజు సరస్సులోని చేపలన్నీ తినాలని దురుద్దేశంతో ఒక పథకం వేసింది. అప్పుడు అది సరస్సు దగ్గరికి వెళ్ళి ఒంటికాలుపై నిలబడి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నట్లు నటించింది. దాన్ని చూసిన పీత ఆశ్చర్యపోయి అడిగింది. కొంగ మహాశయ, ఇలా ఒంటికాలిపై ఎందుకు నిలబడ్డారు? అప్పుడు కొంగ మాయగా సమాధానం చెప్పింది. ఒక ముని ఉపదేశం విన్నాను. ప్రాణులను చంపడం పాపమని తెలుసుకుని ఇకపై శాకాహారిగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అది విన్న చేపలు పీత ఎంతో ఆనందించాయి. ఇది మనకు హాని చేయదు అని నమ్మి కొంగతో స్నేహంగా ఉండసాగాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కొంగ విచారంగా ఏడుస్తూ సరస్సు దగ్గరికి వచ్చింది. అప్పుడు కొంగ ఈ విధంగా చెప్పింది. జాలర్లు త్వరలో ఈ సరస్సులో వలవేసి మీ అందర్నీ పట్టుకెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. మీరందరూ ప్రమాదంలో ఉన్నారు. దానికి చేపలు చాలా భయపడిపోయాయి. ప్రతిరోజు కొంగ కొన్ని చేపల్ని తన ముక్కుతో పట్టుకుని కొండపైకి తీసుకువెళ్ళేది. కానీ వాటిని కొత్త సరస్సులో విడిచిపెట్టడానికి కాదు, వాటిని అక్కడే తినేసి మళ్ళీ వచ్చేది. కొన్ని రోజులకి సరస్సులోని చేపలన్నీ అయిపోయాయి. పీత ఒక్కటే మిగిలింది. పీత కూడా, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళమని కోరింది. కొంగ ఆనందంతో దానిని ముక్కుతో పట్టుకుని ఎగిరింది. కొండపైకి చేరేసరికి పీత కిందకి చూసింది. ఎక్కడా సరస్సు కనిపించలేదు. కానీ చేపల ఎముకలు మాత్రమే కనిపించాయి. అప్పుడు పీతకి నిజం అర్థమైంది. అప్పుడు పీత తెలివిగా ఆలోచించి ఈ విధంగా అంటుంది. నీ ముక్కుపట్టు బలహీనంగా ఉంది. నేను జారిపోతాను. నీ మెడ పట్టుకుని వేలాడతాను అని చెప్పి కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొండపైకి చేరగానే తన కత్తెరలతో కొంగ మెడను కొరికి చంపేసింది. ఆ తరువాత పీత సురక్షితంగా తిరిగి సరస్సులోకి వెళ్ళిపోయింది. ఈ కథ నీతి ఏంటంటే, అత్యాశతో మోసం చేసి బ్రతకాలని చూసేవారికి ఎప్పటికైనా తగిన శిక్ష తప్పదు. మోసగాళ్లు ఎదురైతే తెలివిగా ఆలోచించి వాళ్ళ మోసాన్ని పసిగట్టి బయటపడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.